హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. నా వీడియోస్కి అయితే వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు. మీరైతే చూస్తున్నారో ఏం చేస్తున్నారో ఏమో తెలియట్లేదు. కనీసం కొందరన్నా చూడండి, చూసిన వాళ్ళు లైక్ చేయండి, చూసి నచ్చినట్టయితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్లో చెప్పండి కనీసం ఇలా చేయండి అలా చేయండి అని. ఈరోజైతే చూడండి, నేనైతే వైట్ కలర్ జార్జెట్గా ఫ్రాక్ అయితే కుట్టాను మా పాప కోసం. అదైతే ఎలా కుట్టానో చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడైతే నేనైతే బ్యాక్ సైడ్ జిప్ యాడ్ చేశాను. ఎందుకంటే జిప్ యాడ్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. లాంగ్ ఫ్రాక్స్ మనం వేసేటప్పుడు కానీ, అంటే రిమూవ్ చేసేటప్పుడు కానీ ఇదైతే ఈజీగా ఉంటుంది జిప్ ఉన్నట్టయితే. నేనైతే పైన హుక్స్ పెడదాం అనుకున్నాను. పైన హుక్స్ అయితే జస్ట్ కామన్గా అయిపోతుంది. అందుకని చెప్పి జిప్ అయితే యాడ్ చేద్దామని చెప్పి అనుకొని ఇలాగైతే చేశాను. మనం జిప్ యాడ్ చేస్తున్నప్పుడు మనకి జిప్కి సెపరేట్ పాదం ఉంటుంది కదా, అది లేనట్టయితే ఇలా ట్రై చేయండి. అంటే పర్ఫెక్ట్గా వస్తుంది కొంచెం ప్రాక్టీస్ చేస్తే. చూడండి, నేను జస్ట్ ఉంటుంది కదా పాదం, దాని కిందికి దింపకుండా జస్ట్ పైకే ఉంచేసి ఇలాగైతే స్టిచ్ చేస్తాను. దీనివల్ల మనకేంటంటే అంటే స్టిచ్ పక్కకి జరగకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ పాదంతోనే స్టిచ్ చేసేటప్పుడు మనది కొంచెం కొంచెం పక్కకి అటు ఇటు జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే కొంచెం పైకి లేపేసి పాదం ఫుల్గా కింద పెట్టకుండా అలా స్టిచ్ చేయాలి. ఇలా నేనైతే ఇక్కడ కుట్టేస్తాను. ఇక్కడ చూడండి, లోపలికైతే ఇలా అంటే తిప్పేసి ఇక్కడ ఒక చిన్న స్టిచ్ చేసామనుకోండి, ఇంకా ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా 2 స్టిచెస్ కాకుండా 1 స్టిచ్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇది జార్జెట్ కదా, ఇది జారిపోతూ ఉన్నది. సో అందుకని చెప్పి నేనైతే 2 స్టిచెస్ వేసాను. మామూలుగా అయితే లోపలికి వెళ్ళేలాగా 1 స్టిచ్ వేస్తే సరిపోతుంది. అట్లా కాకుండా నేనైతే ఇది జార్జెట్ ఉంది, మళ్ళీ జస్ట్ తిన్ని క్లాత్ కాబట్టి నేనైతే ఇలాగ ట్రై చేశాను. ఇలా కాకుండా కాటన్ది ఉంటుంది కదా, అవి అయితే మాత్రం మనం జస్ట్ 1 స్టిచ్ వచ్చేలాగైతే చేసుకోవచ్చు. చూడండి, ఇన్విజిబుల్ జిప్ అయితే తీసుకున్నాను నేను. దాంతోనే ఇలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. దాదాపుగా పర్ఫెక్ట్గానే వస్తుంది. ఇన్విజిబుల్ జిప్ అంటే మనకు బయటికి కనిపించకుండా వస్తుంది కదా, సో అలా ఉంటుంది. ఇదేదో మా పాప కోసం కాబట్టి చూడండి, నెక్ కూడా మీరు చూసినట్లయితే చిన్నగా పెట్టేశాను. ఎందుకంటే పిల్లలకి నెక్ హై నెక్ ఉంటేనే బాగుంటుంది, మరీ లో నెక్ ఉంటే బాగోదు. నేనైతే మా పిల్లలకైతే ఎప్పుడు కానీ లో నెక్ అయితే పెట్టాను, హై నెక్కే పెట్టేస్తాను. ఇక్కడ చూడండి, ఇలాగైతే స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే మనము అన్నీ పర్ఫెక్ట్గా చూసుకొని స్టిచ్ చేయాల్సి వస్తుంది. ఏ చిన్న మిస్టేక్ అయినా కూడా మనకి పైకి వెళ్ళడము లేదంటే కిందికి రావడము అట్లా అయిపోతుంది. చూడండి, ఇక్కడైతే ఇలా చేశాను కదా, ఇక్కడ ఈ చిన్న దారం దగ్గర కూడా మనం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. మిషన్ కుట్టేటప్పుడు కొంచెం దారం దగ్గర మనం లూజ్ పెట్టేసుకున్నా, లేకపోతే కింది బాబిన్ లూజ్ అయిపోయినా కూడా మనకైతే దారం చిక్కుబడిపోయి అట్లాగే అయిపోతుంది. సో అన్నీ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. దీనికి మన ఏంటి మిషన్ ఉంటుంది కదా, వాటికైతే చాలా చేంజెస్ ఉంటాయి. బట్ దీనిపైన అయితే నాకైతే అలవాటు అయిపోయింది కాబట్టి పర్లేదు. మళ్ళీ ఇంకా అట్లాంటి వాటిపైన అయితే ట్రై చేయాలంటే కూడా కొంచెం చూసుకొని ట్రై చేయాల్సి వస్తుంది నేను కూడా. ఎందుకంటే మనకి ఏది అలవాటు అవుతుందో దానిపైన మనం చేయడానికి ఇష్టపడతాము. ఈవెన్ మన కిచెన్లో వాడే వస్తువులైనా సరే, మనకి ఏది ఎక్కువ అలవాటో వాటినే ఎక్కువ యూజ్ చేస్తాము, తక్కువ అలవాటు ఉన్న తక్కువ యూజ్ చేస్తాము. అందుకే అంటుంటారు కదా, ఎక్కువ అలవాటు అయిపోయిన చెయ్యికి అదే వస్తుంది అని. అలాగే అనమాట. ఇక్కడ చూడండి, నేనైతే ఈ ఎడ్జెస్ కూడా అన్నీ కరెక్ట్గా కట్ చేసేసి ఇప్పుడైతే నేనైతే దీన్ని జిగ్జాగ్ అయితే చేసేసాను. ఎందుకంటే అది కొంచెం కూడా ఇట్లా లేసినా కూడా బాగోదు కదా, అందుకని చెప్పి నేనైతే జిగ్జాగ్ కూడా చేసేసాను. దీనివల్ల ఏంటంటే మనకు ఒక్క దారం కూడా అట్లా కూడా లేవకుండా ఉంటుంది. ఎందుకంటే జార్జెట్ కదా, అండ్ లోపల క్లాత్ కాటన్ వేసినప్పటికీ జార్జెట్ కాటన్ క్లాత్ కాబట్టి అది కూడా తిన్నగానే ఉంది. సో అవి 2 పర్ఫెక్ట్గా ఆగాలని చెప్పేసి అయితే అలా చేశాను. ఇక్కడ చూడండి, ఇవి 2 ఆగడానికి కూడా నేను అన్నీ స్టిచ్ చేసుకోవాల్సి వచ్చింది. మామూలుగా అయితే నేను అన్ని స్టిచ్చెస్ వేయను. దాదాపుగా అందరు ఆగడానికైతే ఇలాగైతే అన్నీ వేస్తారంట, బట్ నేను మాత్రం ఎప్పుడు వేయను. అంటే కొన్నిటికి మాత్రమే వేస్తాను, అది కూడా జస్ట్ ఈ సైడ్ ఉంటాయి కదా అట్లా జస్ట్ ఆగడానికి పైన లేదంటే కింద ఏదైనా ఒక్కటి యాడ్ చేస్తాను అంతే. బట్ దీనికి మాత్రం అన్ని సైడ్స్ అన్నీ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే జార్జెట్ క్లాత్ కదా, జారుతూనే ఉంటుంది. మనం జార్జెట్ క్లాత్ని కొంచెం కూడా కదిలించొద్దు. కుట్టేటప్పుడు కొంచెం కదిలించి లాగినట్టు అన్నా కూడా అది అంటే సాగిపోయి పక్కకి వెళ్ళిపోతుంది డిజైన్ అంతా కూడా. అది మనకు తెలిసిపోతూ ఉంటుంది కూడా, ఇది లాగేశారు అన్నట్టుగా. అలా కాకుండా ఉండాలంటే ఇలా పర్ఫెక్ట్గా చేయాలి. చూడండి, నేను ఎంత పర్ఫెక్ట్గా అప్పటికి కాస్త ఎక్కువ వచ్చేసింది. ఆ ఎక్కువ వచ్చింది కూడా మనం అడ్జస్ట్ చేసి 2 సైడ్స్ చేసామనుకోండి పర్లేదు. అట్లా కాకుండా ఇట్లా 1 సైడ్ వస్తే అప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. బట్ నేను పర్ఫెక్ట్గా కట్ చేసి చేశాను కాబట్టి పర్లేదు. ఎందుకంటే నేను కాస్త ఎక్కువే తీసుకున్నాను. మీరు ముందు చూసినట్టయితే చూడండి, ఇది కూడా కొంచెం జస్ట్ 1/2 ఇంచ్ కూడా కాదు, 1/2 ఇంచ్లో ఇంకా హాఫ్
అంత ఎక్కువ తీసుకుంటాను కాబట్టి, ఎందుకంటే అది కటింగ్లో పోతుంది అన్నట్టుగా నేను ఎక్కువ తీసుకుంటాను కాబట్టి పర్లేదు. మీరు కూడా అలా కొంచెం జస్ట్ ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువ అంతా కటింగ్లో పోయేలాగైతే తీసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ ఒక్కసారి కట్ చేసామనుకోండి, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకు లైనింగ్ అయితే కరెక్ట్గా ఉండాలి. పైన క్లాత్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా ఉన్నా అట్లా ఉన్నా కూడా మనము పెట్టేసుకోవచ్చు. జస్ట్ ఇదైతే హార్ట్ సింబల్స్ ఉన్నాయి రెడ్ కలర్లో, వైట్ కలర్ జార్జెట్ క్లాత్ అనమాట. ఇవైతే నాకు బాగా నచ్చాయి. అండ్ ఇవి ఉన్నాయి కదా చూడండి, నేనైతే హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టేశాను మా పాప కోసం. ఎందుకంటే మా పాపకు ఫుల్ హ్యాండ్స్ అయితే బాగా ఇష్టము. సో అందుకని చెప్పి నేనైతే ఫుల్ హ్యాండ్స్ అయితే ట్రై చేద్దామని చెప్పి చేశాను. జస్ట్ జార్జెట్ క్లాత్ కదా, సో బాగుంటుంది. అంటే ఫుల్ హ్యాండ్స్ పెట్టినా కూడా తనకేం అంటే అన్కంఫర్టబుల్ ఏమి ఉండదు కాబట్టి బాగుంటుందని చెప్పి ఇలా ట్రై చేశాను. చూడండి, జస్ట్ ఈ సైడ్ ఉంటుంది కదా, అటు సైడ్ అయితే నేనైతే ఒక చిన్న స్టిచ్ చేశాను అంతే. దీనికి కూడా సేమ్ 2 హ్యాండ్స్ కదా, సో ఇది 1 చేశాను అండ్ ఇవన్నీ కూడా చేశాను. ఇలా చూడండి, మనం చూసుకున్నట్టయితే ఏది కానీ మనం కట్ చేసే దానిపైన ఉంటుందండి. మనం పర్ఫెక్ట్గా కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, నేనైతే చంక దగ్గర లోతుకైతే కట్ చేశాను. ఇలా కట్ చేయడం వల్ల అండర్ ఆర్మ్స్ దగ్గర అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో షేప్ అయితే కరెక్ట్గా రావడానికి అయితే కట్ చేసుకోవాలి. అండ్ ఇదైతే నెక్ ఇది ఉంటుంది కదా, ఆర్మ్ లూజ్ అయితే మనం కొలత తీసుకొని పెట్టేసుకోవాలి. అలా కాకుండా మరీ ఎక్కువ పెట్టేసినా కూడా డ్రెస్ పాడైపోతుంది. అండ్ పైకి పెట్టేసినా కూడా అసలు కంఫర్ట్ ఉండదు. అందుకని చెప్పి పర్ఫెక్ట్గా ఎంత కావాలో అంతే పెట్టేసుకోవాలి. నెక్ కంటే కాస్త కిందికి పెట్టుకోవాలి చెప్పాలంటే, అలాగైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, నేనైతే హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే నేను మిడిల్లో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మిడిల్లో స్టార్ట్ చేస్తే మనకి ఎక్స్ట్రా ఉన్నది కూడా మనకి మధ్యలోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మనం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తామనుకోండి, అప్పుడైతే వెళ్ళిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ నుంచి మిడిల్ నుంచి పెట్టుకొని వచ్చాను కాబట్టి పర్లేదు, ఇలా వస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఇది చిన్నది కాబట్టి మనం సాగించడానికి అంటే ఎక్కువ స్పేస్ ఉండదు కాబట్టి పర్లేదు. మరి అట్లా కాకుండా మనం బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు ఆర్మ్ లూజ్ ఎక్కువ వస్తుంది కదా, అప్పుడు మాత్రం మిడిల్ నుంచే స్టార్ట్ చేయాలి. మిడిల్ నుంచి స్టార్ట్ చేసి 1 సైడ్కి వేసేయాలి అండ్ బ్యాక్ సైడ్కి తర్వాత వేయాలి. అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి మీరు, ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే జార్జెట్ క్లాత్కి కొంచెం కేర్ అయితే తీసుకోవాలి, లేదంటే ఎక్కువ సాగిపోతుంది. ఈ చంక దగ్గర చాలామందికి ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది చంక దగ్గర కొంచెం లాగిచ్చి పట్టేసుకోరన్నారనుకోండి, అది చాలా అంటే లాక్కుండా వచ్చేస్తుంది. చాలా అంటే చాలా ఎక్కువ అయిపోతుంది క్లాత్. అండ్ అది లాగినట్టుగా కూడా తెలిసిపోతుంది మన స్టిచ్చెస్ అయిపోయిన తర్వాత కూడా. మనకు స్టిచ్ చేస్తున్నప్పుడు పెద్దగా తెలియదు ఇది సాగుతుందేమో అని చెప్పేసి కూడా అనిపించదు, బట్ అది సాగిపోతుంది. అండ్ అది కిందికి ఉండేలాగా మాత్రం అస్సలు చూసుకోకూడదు, పైకి ఉండేలాగానే మనం స్టిచ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే కిందికి ఉన్నా కూడా అది సాగని మనకు తెలియదు. ఒక్కోసారి పాదం దగ్గర తక్కువ అయిపోవడము, లేదంటే ఎక్కువ సాగిపోవడం అట్లా కూడా అవుతుంటుంది. సో అందుకని చెప్పి మనం పర్ఫెక్ట్గా వచ్చేలాగైతే ఇలా పైనుంచి పెట్టుకుంటే అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడండి, నేను సాగించకుండా జస్ట్ అలా పెట్టేసి అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా చేస్తే అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. అలా కాకుండా మనం జార్జెట్ క్లాత్ అయినా సరే, బ్లౌజ్ అయినా సరే, డ్రెస్ అయినా సరే, ఏదైనా సరే మనం స్టిచ్ చేసేటప్పుడు అయితే జార్జెట్ క్లాత్ని అస్సలు కదిలించొద్దు. ఈవెన్ కాటన్ అయినా సరే, ఏదైనా సరే మనం లాగినట్టుగా సాగించినట్టుగా చేస్తే అది సాగిపోయి షేప్ మొత్తం అవుట్ అయిపోయి పాడైపోతుంది. అందుకని చెప్పి అలా చేయకుండా ఇలాగైతే ట్రై చేయండి. ఇదైతే పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే ఇలాగే చేస్తాను. ఇక్కడ చూడండి, నేనైతే హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసాను. చూడండి, మనకి ఇలా రివర్స్ తీసినప్పుడు మనకు తెలిసిపోతుంది మనం సాగించామా లేదంటే జస్ట్ నార్మల్గా కుట్టేస్తామా అని. అంటే నేను బ్యాక్ సైడ్ అయితే 2 అయితే నాట్స్ అయితే అంటే జస్ట్ ఇలా కొంచెం తీసుకొని ఇట్లా ప్లీట్స్ లాగా అయితే పెట్టేశాను. ఎందుకంటే పిల్లలకి బ్యాక్ సైడ్ అంటే పిల్లలకనే కాదు ఎవరికైనా సరే బ్యాక్ సైడ్ అయితే మనకి తక్కువ ఉంటుంది. అండ్ షోల్డర్ దగ్గరికి అంటే పైకి వచ్చేప్పటికి కొంచెం విడత అయితే ఎక్కువ ఉంటుంది. సో అందుకని చెప్పి ఇలా ప్లీట్స్ పెడితే మనకి ఏంటంటే లూజ్గా ఉండకుండా బట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ మనకి మధ్యలో జిబ్ ఇచ్చేసాం కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇప్పటికైతే ఇదైతే బ్లౌజ్ అయితే అయిపోయింది సగం. ఇంకా సైడ్ స్టిచెస్ వేయాలి అండ్ కింద స్కర్ట్ అయితే యాడ్ చేయాలి. ఇది కూడా పర్ఫెక్ట్గా చూసుకొని కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఎందుకంటే వెనకాల మనం ప్లీట్స్ పెట్టాము,
అండ్ వెనకాల జిప్ వేసాను కాబట్టి కాస్త తగ్గుతుంది ముందు కంటే. అది చూసుకొని మనం పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఎందుకంటే మనం కటింగ్లో చేసేటప్పుడే మనకు ప్లీట్స్ అండ్ ఇవి పెట్టడానికి ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది కదా, అవన్నీ మనం కరెక్ట్ అడ్జస్ట్ చేసి కట్ చేయలేము. అందుకని చెప్పి మనం ఏం చేస్తామంటే ఇక్కడ వరకు కుట్టడం అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకసారి లెంత్ చూసుకోవాలి. మా పాప అయితే 23 ఉంది. సో 23 దగ్గరికి హాఫ్ చేయాలి. హాఫ్ అంటే హాఫ్లో హాఫ్ అలా పెట్టేసుకోవాలన్నమాట. నేనైతే అలాగే చూసుకుంటాను. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు అయితే మార్క్ పెట్టేసుకోండి. ఇంకా 4 లేయర్స్కి అలాగే మార్క్ పెట్టేసుకోవాలి. ఇది లాంగ్ ఫ్రాక్ కాబట్టి దీనికైతే ఎక్స్ట్రా లూజ్ అంటే ఎక్కువ లూజ్ ఉండేలాగైతే నేనైతే తీసుకోలేదు. ఎందుకంటే ఎక్స్ట్రా లూజ్ ఉన్నా కూడా అది లోపలికి మడతలలోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఇంత నేనైతే 2 ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాను అంతే. జస్ట్ 2 కూడా కాదు, 1.5 ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రా పెట్టేశాను. మనం మామూలుగా బ్లౌజెస్కి అట్లాంటి వాటికైతే కాస్త ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. 2 ఇంచెస్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కోసారి లావ్ అయిపోయినాము, ఇవి విప్పుకోవడానికి ఎక్స్ట్రా కుట్టులు ఉండాలి అన్నట్టుగా చేస్తారు. ఇక్కడ చూడండి, ఇదైతే లాంగ్ ఫ్రాక్ కాబట్టి కింద అయితే మనం క్రాస్ షేప్లో అయితే సి షేప్లో అంటే క్రాస్గా కట్ చేసుకోవాలి. ఐ మీన్ మధ్యలో అంటే మా పొట్ట భాగం దగ్గర అయితే కిందికి ఉండాలి, ఇటు సైడ్లకి అయితే పైకి ఉండేలాగైతే కట్ చేసుకోవాలి. అప్పుడే ఫ్రాక్ అయితే కరెక్ట్ షేప్లో అయితే వస్తుంది. అలాగే చేశాను. ఇక్కడ హ్యాండ్స్ అయితే చూడండి, అది చిన్న హ్యాండ్స్ కదా, సో అందుకని చెప్పి నేనైతే ఒక 4 అయితే పెట్టాను. ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ చేతి పై నుంచి ఎక్కాలి కదా, సో అందుకని చెప్పి 4 పెట్టాను. బట్ 4 అక్కర్లేదు, దానికి ఒక 2 ఉంటే సరిపోతుంది. 2 + 2 4 అవుతుంది, అంత సరిపోతుంది. ఇక్కడ పెట్టేశాను కదా. అండ్ దీనికి లోపలికి నేనైతే మళ్ళీ ఎక్స్ట్రా చిన్న పిన్స్ అయితే యాడ్ చేశాను. వాటితోని బటన్స్ ఉంటాయి కదా, అవైతే యాడ్ చేశాను. వాటితోని మనం పెట్టేసుకున్నామంటే చేయికి అంటే విస్ట్ దగ్గర కరెక్ట్గా పట్టే అంత సైజు, దానికి సైజు చూసి కుట్టేస్తాను అవి. అప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటాను. నేనైతే అలాగే స్టిచ్ చేస్తాను. లాంగ్ ఫ్రాక్స్, లాంగ్ హ్యాండ్స్ పెట్టినప్పుడు, ఫుల్ హ్యాండ్స్ పెట్టినప్పుడు. చూడండి, ఇక్కడ వరకు అయితే ఇలాగైతే స్టిచ్ చేశాను. ఇలా చేసినప్పుడు కూడా మనము క్లాత్ని సాగించినట్టు అట్లా చేయకూడదు. అండ్ మరీ దగ్గరికి పెట్టేసినట్టు కూడా మనం చేయకూడదు. దగ్గరికి పెట్టేసినట్టు చేసినా కూడా అది వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇదైతే నేనైతే స్కర్ట్ అయితే తీసుకున్నాను. ఇదైతే 2 జాయింట్స్ అయితే జాయిన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను 4 లేయర్స్ తీసుకున్నాను. ఆ 4 లేయర్స్లో మధ్యలో జాయింట్స్ వస్తాయి కదా, దాంట్లో అయితే యాడ్ చేసుకున్నాను. ఈ ప్రతిసారి ఈ దారం అయితే చిక్కుబడినప్పుడల్లా ఇలా తీసి పెట్టాల్సి వస్తుంది. ఇదైతే పర్లేదు, ఇంకా కొన్ని వేరే మిషన్స్కి అయితే లోపల ఉంటుంది బాబిన్, సో దాన్ని తీసి పెట్టాలంటే ఇంకా చాలా కష్టం అవుతుంది. చూడండి, ఇక్కడైతే థ్రెడ్ అంతా మొత్తం ఇలా వచ్చేసింది. మనకి థ్రెడ్ ఇలా వచ్చిందని చెప్పి ఒక్కోసారి తెలియని కూడా తెలియదు, ఒక్కోసారి సౌండ్ బట్టి తెలుస్తుంది. లేదంటే మొత్తం కుట్టేసి అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం విప్పేసుకొని రావాల్సి వస్తుంది. నేనైతే ఇది షర్ట్ కుట్టినట్టుగా అంటే లోపలికి స్టిచెస్ పోయేలాగైతే లోపలికి పెట్టేసి ఇలా చూడండి, మీకు మడతలోనే తెలిసిపోతుంది. నేనైతే ఇలా మడత పెట్టేసి కుట్టేశాను. దానివల్ల ఏంటంటే మనం డబుల్ స్టిచ్ చేసి మళ్ళీ లోపలికి మలిసి కుట్టి ఇంకా మనం పీకు అట్లాంటివి చేయడం కూడా అవసరం లేకుండా, అంటే ఓర్లాక్ అట్లాంటివి చేయడం అవసరం లేకుండా జస్ట్ ఇలా క్లోజ్ చేసి మనం చేసామనుకోండి, అప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను క్లోజ్ చేసేది కూడా దానికి దారాలు కూడా ఏం లేవకుండా దానికి ఎడ్జ్ ఉంది చూడండి, మీకు వీడియోలో కూడా తెలిసిపోతుంది. ఆ ఎడ్జ్ ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని మనం జస్ట్ స్టిచ్ చేసినా కూడా అది గట్టిగా ఉండిపోతుంది. అంటే దాని నుంచి దారాలు సాగి బయటకైతే రావు కదా. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా చేసినా కూడా ఇక్కడికి వచ్చేప్పటికి మళ్ళీ కాస్త ఎక్కువైపోయింది. ఈ దారాలు ఉంటే ఇట్లే ఉంటుంది, అంటే మనం జార్జెట్ క్లాత్ కదా, అది ఎంత కేర్ తీసుకున్నా అట్లాగే అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేనైతే ఈ ఎక్స్ట్రా క్లాత్లో నుంచి వెళ్ళి హార్ట్ సింబల్స్ అయితే కట్ చేసి తీసి ఇలాగైతే బెల్ట్ అయితే ప్లాన్ చేశాను. ఈ బెల్ట్ అయితే అంటే జస్ట్ ఫస్ట్ ఫ్రాక్కే కుట్టేద్దాం అనుకున్నాను నడుము దగ్గర, బట్ అట్లా కాకుండా ఇలా బెల్ట్ లాగా పెట్టేస్తే అవసరం ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, లేదంటే పక్కన పెట్టేయచ్చు అని చెప్పి అనిపించింది. అందుకని చెప్పి ఇలాగైతే స్టిచ్ చేశాను. ఇలా హార్ట్స్ అయితే తీసుకున్న తర్వాత అవి అసలు అంటే కరెక్ట్ షేప్లో అయితే ఆగలేదు. దానికోసం అని చెప్పి నేను ఇది మనది స్టిఫ్ ఉంటుంది కదా, ఐరన్ చేస్తే స్టిక్ అయిపోయే స్టిఫ్, అది తీసుకొని దానికి ఐరన్ చేశాను అనమాట. హార్ట్స్ అన్నీ దానికి అతుక్కుపోయాయి, సో అప్పుడు కట్ చేశాను. అలా చేసేప్పటికైతే కొంచెం పర్ఫెక్ట్గా అయితే వచ్చేసాయి. ఇక్కడ చూడండి, మీరైతే ఇలా చేసేటప్పుడు ఏంటంటే కొంచెం కేర్ తీసుకొని అంటే కుట్టడం అయితే కరెక్ట్గా కుట్టుకుంటూ రావాలి. చూడండి, ఇలా వేసి కుట్టినప్పుడు ఏంటంటే ఈ ప్యాచ్ వర్క్లో మనము కట్ చేస్తాం కదా, కట్ చేసేప్పుడు కూడా పర్ఫెక్ట్గా కట్ చేయాలి. ఎందుకంటే జార్జెట్ క్లాత్ కాబట్టి పక్కన ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా కూడా అది బయటికి వచ్చేస్తాయి దారాలు. అలా కాకుండా నెట్ క్లాత్ పైన అయితే నెట్ అయితే ఎక్కువ అంటే దారాలు అయితే లేసేట్టుగా ఏం రావు.
జార్జెట్ కాబట్టి కరెక్ట్గా ఎక్కడి వరకు స్టిచ్ చేస్తుందో అక్కడ వరకే కట్ చేయాల్సి వచ్చింది. అండ్ కింద స్టిఫ్ యాడ్ చేసినాక కూడా మళ్ళీ ఒకసారి ఐరన్ చేసి, ఒకసారి కాదు 2 సార్లు ఐరన్ చేశాను. 2 సార్లు ఐరన్ చేసి అక్కడి వరకు మళ్ళీ కట్ చేసి మళ్ళీ కుట్టాల్సి వచ్చింది. ఇది పెట్టుకున్నాకైతే బాగా అనిపించింది నాకైతే. అంటే వేస్ట్ అవ్వలేదు. నేను కుట్టేసినందుకు బాగా అనిపించింది. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి మా పాప బర్త్డే రోజైతే వేసుకుందండి. ఆ రోజైతే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనం స్టిచ్ చేసిన డ్రెస్ తన బర్త్డేకి వేసుకోవడం నాకైతే బాగా అనిపించింది. మీకు కూడా నచ్చినట్టయితే మీ పిల్లల కోసం కూడా ఇలాగ జస్ట్ ప్లెయిన్ క్లాత్, అంటే జస్ట్ సింబల్స్ ఉన్నాయి, అట్లా బటర్ఫ్లైస్ అట్లాంటివి అయితే చాలా ఉన్నాయి. వాటిలలో తీసుకొని అయితే ట్రై చేయండి. అండ్ ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. నేను కూడా జార్జెట్లో వేరే డ్రెస్ తీసుకొని కుట్టుకుందామని చెప్పేసి అయితే అనుకున్నాను. కుట్టుకున్నాక మీకైతే వీడియో అండి ఫొటోస్ అయితే పెడతాను. అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇంకా మా పాప వచ్చేసి చూడండి ఈ డ్రెస్ వేసుకున్నాక ఎంత క్యూట్గా ఉందో. నాకైతే బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.